నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ దీపావళి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో మన కోసం ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారండి. ఆవిడెవరో కాదు, మన తెలుగు రాష్ట్రాలలోనే తొలి మహిళా వేణుగాన కళాకారిణి డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. మేడం, ప్లీజ్ రండి. వెల్కమ్ టు అవర్ బ్రేక్ఫాస్ట్ షో మేడం. జయప్రద గారు, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. జయప్రద గారు, మరి ఈరోజు ఆల్రెడీ పండుగ అందరిలో స్టార్ట్ అయిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీపావళిని? సాధారణంగా చిన్నప్పటి నుంచి అలవాటేనండి మనకి పొద్దునే లేవటం, అంటే అమావాస్య పూట వస్తుంది కదా దీపావళి అనేది. సో అందుకని అంటే సన్ రైజ్ కంటే ముందు లేవటం, తల స్నానం చేసుకోవటం, తర్వాత అది సొంటి ఏదో ఉంటుంది కదా అది తినటం, అంటే మెడిసిన్ లాగా వేసుకోవటం, దాన్ని ఏదో అంటారు సౌభాగ్య సొంటినా ఏదో అంటారు. సో అది అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్రాకర్స్ పెట్టుకోవటం, తర్వాత పూజ ఉంటుంది. క్రాకర్స్ కూడా అంటే మనము ఈ పటాకీలు కూడా పూజలో పెట్టడం అన్నమాట. పూజలో పెట్టి సాధారణంగా అదొక అంటే చాలా మందికి తెలీదు, కానీ పటాకీలు కూడా పూజలో పెట్టి అది ఇది చేశాక దాని తర్వాతే అది అంటే కాల్చుకుంటారు అన్నమాట. అవును, ఈ విషయం నాకు కూడా తెలియదు. అంటే కొంతమంది ఆ సంప్రదాయం ఫాలో అవుతారు. అంటే అది కూడా ఒక అంటే లక్ష్మీ అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు ఆ పటాకీలు అంటే మామూలుగా పిండి వంటలు, స్వీట్స్ కానీ లేకపోతే మామూలు నైవేద్యాలు అవి పెడతాం కదా, పటాకీలు కూడా పూజలో పెట్టి తర్వాతే అది కాల్చడం జరుగుతుంది అన్నమాట. ఓకే, పటాకులు అయితే నేను కొనేసాను. మరి బ్రేక్ఫాస్ట్ షోలో దీపావళి స్పెషల్ గా 2 వెరైటీ స్వీట్స్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయానండి. మరి ఈ రోజు దీపావళి స్పెషల్ లో జయప్రద గారితో కలిసి నేను చూపించిపోతున్న ఫస్ట్ వెరైటీ ఏంటి అంటే సీతాఫల్ పాయసం. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. మామూలుగా పాయసం అందరూ తింటాం దీపావళి రోజున, స్వీట్స్ లో ఖచ్చితంగా ఇది ఉంటుంది కదా. ఏ పండుగ అయినా ఏ శుభవార్త అయినా మనం పాయసం పెట్టి చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకే అందరూ పాయసం చేసుకుంటారు కాబట్టి సీతాఫలం యాడ్ చేసి చేద్దామని నేను అనుకున్నాను. కొత్త ప్రయోగం. సో మరి నేను చేసేస్తాను జయప్రద గారు. తప్పకుండా. ఓకే, నేను చేయబోతున్నాను, మీరు కూడా ఫాలో అయిపోండి. సీతాఫల పాయసం అది కూడా చాలా సింపులేనండి, రెగ్యులర్ గా చేసుకునేట్టే. కాకపోతే కొంచెం సీతాఫలం అలాంటివి మనం యాడ్ చేస్తాం అంతే. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టాలి అండ్ అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. ఇప్పుడు ఇందులో నేను పంచదార వేస్తున్నాను. ఇంకొంచెం మరగాలండి పాలు. జయప్రద గారు, ఈ పాలు మరిగేలోపు మీరు కనుక మా కోసం, మా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకుల కోసం ఫ్లూట్ ప్లే చేస్తే విల్ బి సో హ్యాపీ. అలాగేనండి. సాధారణంగా వంటప్పుడు మంచి సంగీతం వాయిస్తే వంట రుచిగా కూడా ఉంటుందని ఒక ఇది ఉంది. అంటే ఇవన్నీ చాలా మందికి తెలియదు. నేను స్వకల్పితంగా చెప్పట్లా, మీరు ఎవరినైనా సంగీత కళాకారులను అడగండి, పాడతారు ఒక్కొక్కసారి వండుతున్నప్పుడు, లేకపోతే ఇలాంటి ఫ్లూట్ ఇలాంటి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు దాని ఫ్లేవర్ కూడా మారుతుంది అనమాట. Let us see if this can add some flavor. Yeah, sure. So this is a very beautiful raga. Raga Kapi antaru. Kapi.
జయప్రద గారు మ్యాజిక్ చేస్తుంది అంటే నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. జనరలీ ఫ్లూట్ అనేది అంటే బీచ్ లో వస్తున్నప్పుడు అంత నోటీస్ చేయను నేనైతే పర్సనల్లీ, బట్ ఇప్పుడు ఇంత స్పెషల్ గా అంటే ఐఎమ్ లైక్ బ్లోన్ అవే. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. ఇంత బాగా నేర్చుకుని అందుకే మీరు స్టేట్ విన్నర్ అండ్ అలాగే నేషనల్ అవార్డ్ విన్నర్. సో ఇప్పుడు పాలు పంచదార అన్ని పాలు చక్కగా మరిగిపోయాయి అండ్ అలాగే పంచదార కూడా అయిపోయింది కాబట్టి ఇందులో నేను ఇలాచీ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో సీతాఫలం, సీతాఫలం కూడా వేస్తాను కదా. ఇది కొంచెం ఉడికించుకున్నాము అంటే ఇంకా ఆల్మోస్ట్ పాయసం రెడీ అయిపోయినట్టే. సో మీరు ఫ్లూట్ వాయించేసరికి చక్కగా మా పాయసం కూడా ఫాస్ట్ గా మాకు తెలియకుండానే రెడీ అయిపోతుంది. దీపావళి స్పెషల్ కదా, అందుకే పాయసం, సీతాఫల పాయసం. జయప్రద గారు, మరి మీ లైఫ్ లో ఇప్పటి వరకు బెస్ట్ దీపావళి ఏది? ఐ థింక్ వెన్ ఐ టుక్ ది నేషనల్ అవార్డ్ ఇన్ ఢిల్లీ, దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఫెస్టివల్ అప్పుడే ఉండింది. ఓకే, ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ అంటే ఒక మంచి అకేషన్ తో పాటు కలిసి వచ్చింది అనేసి. సో ఐ సెలబ్రేటెడ్ వెరీ హ్యాపీలీ. సెకండ్ థింగ్ వాజ్ మై బెస్ట్ మెమరీ ఏంటంటే వెన్ అంటే మా ఫాదర్ ఇంకా అప్పుడు హీ వాజ్ స్టిల్ అలైవ్, సో చిన్నప్పటిది. తర్వాత మా గ్రాండ్ మదర్ ఆవిడ కూడా ఉన్నప్పుడు, అలా అంటే గ్రాండ్ పేరెంట్స్, ఫాదర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా జరుపుకున్న దీపావళి కూడా బాగా అదొక మెమరబుల్ ఈవెంట్ అనమాట. ఎంతైనా ఫ్యామిలీ. సో దీస్ టూ ఈవెంట్స్ ఐ థింక్ అలా ఉండిపోయింది బ్రెయిన్ లో. సో పాయసం అయితే అయిపోయింది, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. సో మీరు ఎప్పుడు తినలేదు కదా సీతాఫలంతో పాయసం? లేదండి, ఈ దీపావళి రోజు మీకోసం స్పెషల్ గా. సో ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. జయప్రద గారు, మీకు బాగా ఇష్టమా డ్రై ఫ్రూట్స్? తింటారా? అంటే దాని మోతాదులో యూజువల్లీ ఏంటంటే బాదాం ఇలాంటివి నానబెట్టి తింటాం, ఇలాంటివి మంచిది కదా హెల్త్. సో సో ఇప్పుడు మీకు ఇష్టమైన బాదం పప్పు, అలాగే జీడిపప్పు, పిస్తా అండ్ ఫైనలీ కుంకుమ పువ్వు. ట్రెడిషనల్. యా, ఇప్పుడు సీతాఫల పాయసం రెడీ. సో సీతాఫల పాయసం టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్పేదానికంటే ముందు మీరు సీతాఫల పాయసానికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. సీతాఫల పాయసానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, సీతాఫలం పండు గుజ్జు 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, పిస్తా 1/2 టేబుల్ స్పూన్, బాదం 1/2 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 1/2 టేబుల్ స్పూన్. సీతాఫల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో పాలు పోసుకొని కొంచెం మరిగాక పంచదార వేసి మరి కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత అందులో యాలకుల పొడి, సీతాఫలం పేస్ట్ వేసి కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సీతాఫల పాయసం రెడీ. సీతాఫల పాయసానికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. జయప్రద గారు, ఫస్ట్ మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని. షూర్. వావ్, రియల్లీ ఎక్సలెంట్, చాలా బాగుంది. అందరూ అటెంప్ట్ చేయాలి రెసిపీ, అందరూ ట్రై చేయాలి. చాలా ఈజీ కూడా, చాలా తొందరగా అయిపోతుంది. బికాస్ మనకి అందరూ వెయిట్ చేస్తున్నారనే కంగారు లేకుండా అలా పూజతో పాటు అది పెట్టేస్తే అది బయటకు అయిపోతుంది అనమాట. ఎక్కువ ఎఫర్ట్ కూడా లేదు. ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగా, ఎక్సలెంట్ రెసిపీ. అవునా? అయితే ఇప్పుడు అర్జెంట్ గా నేను తినాల్సిందే.
వావ్, మీరు చెప్పింది కరెక్టే. ఎక్సలెంట్, ఇట్ వాస్ రియల్లీ వెరీ గుడ్. చాలా బాగుందండి. ఎంత స్వీట్ గా ఉందో నిజంగా. పండుగ అంటే దీపావళి అప్పుడు జనరలీ మనం రాక్షసుడు చనిపోయాడు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దట్స్ స్వీటెస్ట్ లైఫ్ మనకి అహెడ్ ఉంది అని చెప్పి కదా, కష్టాలన్నీ తీరిపోయాయని చెప్పి. అంత ఆనందంలో ఇలాంటి స్వీట్ తింటే ఇంకా ఆనందం ఒక 100% పెరిగిపోతుంది. అండ్ హెల్త్ కాన్షియస్ వాళ్ళు పంచదార లేకుండా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంది. ద ఫ్రూట్ ఫ్లేవర్ చాలా యాక్చువల్లీ. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది కదా? ఎక్సలెంట్. మరైతే ఇప్పుడు డబుల్ ధమాకా లాగా మనం బ్రేక్ఫాస్ట్ షోలో ఇంకొక స్వీట్ కూడా మీకోసమే చేయబోతున్నాం. సో మరి ఈ రోజు దీపావళి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోతున్న రెండో వెరైటీ మాల్పువా. మరి నేను చూపించేస్తాను, మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. మాల్పువా ఇది కొంచెం పెద్ద ప్రాసెస్, ఇందాక అంత ఈజీగా అవ్వదు. బట్ స్టిల్ మనం కొంచెం కేర్ఫుల్ గా చేసుకుంటే తొందరగానే అయిపోతుంది. మరి ఫస్ట్ ఏం చేయాలి అంటే యాజ్ యూజువల్ గానే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేసి, ఇదైతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో చేయాలి. ఇప్పుడు ఇందులో పాలు బాగా మరగపెట్టుకోవాలండి. సో అవి మరుగుతూ ఉంటాయి. మరి ఈ లోపు మన జయప్రద గారు ఆల్రెడీ చెప్పారు కదా, సింగర్ కూడా అని చెప్పేసి జయప్రద గారు ఒక మంచి పాట పాడేస్తారు. అలాగేనండి. అయితే సాధారణంగా మనము లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటాం కదా. సో ఇది అంటే ఇది మనకి తెలుగులో కళ్యాణం చూద్దాం రారండి అన్నట్టుగా ట్యూన్ ద్వారా పాపులర్ అయింది. అండ్ ఒరిజినల్ సాంగ్ యాక్చువల్లీ పురంధరదాస్ కృతి అనమాట. సో అది అమ్మవారిని స్తుతిస్తూ ఇప్పుడు పాడతాను. భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಧುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ಬೆಲಿಗಿ ಮಜ್ಜಿಗಳೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸಕ್ಕರಿ ತುಪ್ಪದ ಕಾಲುವ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆಯುಳ್ಳ ಅಲಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂಧರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ లక్ష్మీ బారమ్మ. వావ్, సీరియస్లీ వండర్ఫుల్ అండి. సో అంటే సాధారణంగా అమ్మవారిని అలా మనం ఆవాహనం చేసుకుని ఆ పూజ చేసుకుంటే మనకి శుభం కలుగుతుంది కదా. కరెక్ట్. సో మామూలుగా కూడా అమ్మవారికి పాటలు అంటే చాలా ఇష్టం. అవునండి. అందుకే అందరూ హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పాట పాట అనేది అందరూ వచ్చినా రాకపోయినా పాడటం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట. కరెక్ట్. మీరైతే చాలా చాలా బాగా పాడారండి. సో పాలు బాగా మరిగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే మైదా పిండి వేసుకోవాలి. ఇదేంటి అంటే మైదా పిండి మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే దోశ బ్యాటర్ లాగా, అందుకే కొంచెం వేసుకొని బాగా కలిపేసి కన్సిస్టెన్సీ అంత దోశ బ్యాటర్ లా వచ్చేంత వరకు కొంచెం ఉడకనివ్వాలన్నమాట. నేను పాలల్లో మైదా పిండి వేసాను కదా, అది చక్కగా కన్సిస్టెన్సీ వచ్చిందనమాట, అందుకని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం పాకం రెడీ చేసుకోవాలి. సో అందుకని ఇందులో ఇప్పుడు నేను పంచదార వేస్తున్నాను, అలాగే వాటర్.
పాకం రెడీ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు నేను జయప్రద గారు ఒక చిన్న బ్రేక్ తీసేసుకుంటాం. ఈ లోపు మీరేం చేస్తారంటే మన దీపావళి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపిస్తున్న స్పెషల్ వెరైటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని సిద్ధం చేసేసుకోండి. ఈ లోపు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్నేమో చక్కగా దారిపోయిందని చెప్పేసి గ్లాస్ బౌల్లోకి తీసేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. జయప్రద గారు ఇదంతా మీ పాట మహిమేనండి, వంట సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఈ ఐటమ్ కొంచెం బాగానే వేసుకోవాలి కదా నెయ్యి, ఎక్కువే పడుతుంది. ఎవరైనా నెయ్యి ఎక్కువగా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది స్వీట్ ఇది. అవును. సో నెయ్యి బాగా కరిగి కొంచెం కాగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండి పాలతో దోశ పిండి లాగా కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఆ పిండిని ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం చిన్న చిన్న పూరీలాగా కాగిన నెయ్యిలో వేసేయాలి. అంటే ఈ సైజ్ అనేది మన ఇష్టం అన్నమాట, కొంచెం పెద్దగా కూడా వేస్తూ ఉంటారు కదా. కానీ ఇది బాగుందండి సైజ్, అంటే నేను ఎన్నో డిన్నర్స్ లో వాటిలో చూసాను. సమ్టైమ్స్ అంటే దీని వేరియంట్స్ చేస్తుంటారు కదా. అవునవునవును, దీంట్లో వెరైటీస్ వస్తుంటాయి. సో ఐ హావ్ సీన్ ఇది ఈజీ టు ఈట్, ఎక్కువ కూడా తినేసేయచ్చు. రెండు వైపులా ఇలా ఎర్రగా కాలేదు కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పంచదార పాకం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇది అసలు ప్రాసెస్. యాక్చువల్లీ కొంచెం సేపు అంటే మామూలుగా అయితే పాకంలో ఒక 10 నిమిషాలు కనుక ఉంచారు అంటే ఆ స్వీట్నెస్ ఎంత వచ్చేస్తుంది. సో మనకు ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. కానీ ఇది కూడా అంత డిఫికల్ట్ గా ఏం లేదు, కొంచెం మనకి కనిపిస్తుంది కానీ ఇట్స్ ఈజీ టు మేక్, పర్లేదు. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అంతే, దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ప్రాసెస్ కొంచెం కరెక్ట్ గా ఐడియా ఉంది, ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఐ థింక్ ప్రాక్టీస్ కావాలేమో దీనికి. అవును. ఓకే, సో పైనుంచి నేను కొద్దిగా కుంకుమ పువ్వు గార్నిష్ చేసేస్తున్నాను. మరి ఈ దీపావళి స్పెషల్ రెసిపీ మాల్పువాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా, చూసేయండి. మాల్పువాకి కావలసిన పదార్థాలు: పాలు 1 లీటర్, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మాల్పువా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పాలు పోసుకొని అవి కొంచెం మరిగాక మైదా వేసి కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. మరో పాన్ లో పంచదార సరిపడా నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడైన తర్వాత మైదా పాల బ్యాటర్ ని చిన్న చిన్న దోసల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా పంచదార పాకంలో 2 వైపులా డిప్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మాల్పువా రెడీ. మాల్పువాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. మీకు హ్యాపీ దివాళీ చెప్తూ నేను చేసిన మాల్పువా మీరు తినేసి నాకు ఎలా ఉందో చెప్పాలి. అలాగే, షూర్. ఇది కట్ అవుతుందా దీంట్లో? షూర్. ఇది చూడండి, చాలా బాగుంది. యూ షుడ్ టేస్ట్ ఇట్. ఎక్సలెంట్. రియలీ? రియలీ యమ్మీ. మీరు ఎలా చెప్తున్నారు అంటే నేను ఇంకా ఆగలేకపోతున్నాను. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. అంటే చేయటమే కాదు, తింటాం కూడా. సో ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఇలా తినలేను అనమాట. ఇలా చక్కగా ఈ పీస్ తీసుకున్నాం, అలాగే ఇలా రోల్ చేసేసి.
నెయ్యి ఫ్లేవర్ అలా కనిపిస్తుంది దాంట్లో. కొంచెం డేర్ చేయగలిగిన వాళ్ళు తినాలి. అంటే అఫ్ కోర్స్ ఆ మాత్రం నెయ్యి పడితేనే బాగుంటుంది. అంటే ఈ మధ్యలో అందరూ అమ్మో నెయ్యి తినను అని చాలా మంది అంటూ ఉంటారు కదా. సో స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా సరే స్పెషల్ ఫుడ్స్ తింటే చాలా బాగుంటుంది కదా. వావ్, సింప్లీ సూపర్ యమ్మీ. అండ్ ఎలా అనిపిస్తుంది జయప్రద గారు? అంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. మీరు చక్కగా ఇలా దీపావళి స్పెషల్ గా మా బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చి మా కోసం పాటలు పాడారు. అలాగే చక్కగా మీ అసలు ఫ్లూట్ వింటుంటే ఐ వాస్ లైక్ మెస్మరైజ్డ్ అన్నమాట. సీరియస్లీ ఇంత మంచి వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హ్యాపీ దీపావళి ప్రేక్షకులందరికీ. చూసారు కదండి, దీపావళి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలోని 2 స్పెషల్ వెరైటీస్ ని బాగా నచ్చాయా? మాకైతే చాలా బాగా నచ్చాయి. మరి మీరు టేస్ట్ చేసుకొని తినాలి అనుకుంటే మాత్రం చేసుకోవాల్సిందే. మరి చేసుకోవాలి అంటే ప్రాసెస్ అంతా కరెక్ట్ గా తెలియాలి కదా. దానికోసం ఇంకొకసారి వాచ్ చేయండి యూట్యూబ్ లో, ఇంకా ఫేస్బుక్ లో. www.facebook.com/etv-abruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. చక్కగా అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి. హ్యాపీగా ఫాలో అయిపోండి. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/etv-abruchi అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అయిపోవచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఎంచక్క అప్డేట్స్ మీకు వచ్చేస్తూనే ఉంటాయి. సో హ్యాపీగా ఫాలో అయిపోండి. మరొకసారి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.